దేవుని మన ప్రభు యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును కాక. దయచేసి కూర్చోండి. తరుణి ప్రార్థన చేస్తున్నాం. మా శరీరమా, మా విమోచకుడా, నా నోటి మాటలు అందరి హృదయ ధ్యానము ఈ దృష్టికి అంగీకారముగా చేసుకుని మహిమ పొందామని అల్పుడను అయోగ్యుడి నన్ను కనికరించి మందరితో మీరు మాట్లాడి మా జీవితానికి కావలసినటువంటి ఆత్మీయ పురుగులకు ఉజ్జీవమును కలిగించమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తును మాత్రమే స్థలములో హెచ్చించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తు యేసునందు మిక్కిలి ప్రియులారా, సజీవుడు పునరుద్ధానుడు మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, శుభాలు చెల్లిస్తూ ఉన్నాను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము మనం చదవగా విన్నాం. యేసు ప్రభు యొక్క మానవత్వం గురించి పౌలు వివరించాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి మాట్లాడాడు. ఎందుకు దేవుడు ఆయన నరావతారికి వచ్చాడు అనంటే, ఆయన పిల్లలు రక్తమాంసంలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడయ్యాడని గ్రంథకర్త తెలియచేశాడు. ముఖ్యంగా ఈ హెబ్రీలు అనంటే యూదులైన క్రైస్తవులు, వీళ్ళకి ఎన్నో ప్రెషర్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆనాటి యోధామత నాయకులు యోధామత వైపు తిప్పాలని, ధర్మశాస్త్రం వైపు తిప్పాలని చాలా ప్రయత్నాలు చేశారు. వారిని కష్టపెట్టారు, ఆస్తులు బలవంతంగా లాక్కున్నారు, వెనని వారిని చెరసాలలో పెట్టారు, చాలా బాధలు పెట్టారు. అలాంటి పరిస్థితుల్లో గ్రంథకర్త హెబ్రీ క్రైస్తవులను ధైర్యపరుస్తూ, ప్రోత్సహిస్తూ రాసినటువంటి పత్రిక హెబ్రీ పత్రిక. అందుకే 2వ అధ్యాయంలో పౌలు అంటాడు, మీరు ఏదైతే విన్నారో దాన్ని విడిచిపోవద్దు, అందులో మీరు కొట్టుకొని పోవద్దు అని అన్నాడు. 3 విషయాలు చెప్పాడు 2వ అధ్యాయం 1వ వచనంలో. ఏదైతే మీరు విన్నారో విడిచిపెట్టవద్దు, కొట్టుకొని పోవద్దు అని ఈ మాటలు రాశాడు. కొన్నిసార్లు మన జీవితంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఆందోళన ఉంటుంది. అలాంటి విషయంలో మనము దేవుని వాక్యమును విడిచిపెట్టకుండా, లోకములో కొట్టుకొని పోకుండా, మనకు మనమే దేవుని వాక్యం ద్వారా ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగాలని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. హెబ్రీ పత్రిక పరలోకాన్ని తెరిచిన పత్రిక అంటారు. ఆనాటి భక్తులు సహజంగా రోమపత్రికను హెబ్రీ పత్రికను బైహార్ట్ చేసేవారు. ఇది ఎక్కువగా నోటిలో నాని పత్రిక. ఇది ఇప్పటికి కూడా మన బిడ్డలతో బైహార్ట్ చేయించాలి, రోమపత్రిక హెబ్రీ పత్రిక. ఈ పదాలు కొంచెం కష్టంగా ఉంటాయి, కానీ ఈ పత్రిక మన జీవితంలో ఎంతో పరివర్తన తీసుకొస్తుంది, మనకెంతో ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని కలిగించే పత్రికలు ఈ పత్రికలు. పౌలు వీరి గురించి రాస్తూ, యేసుప్రభు ఎవరు అనుకున్నారు? వాళ్ళు అనుకుంటున్నారు మోషే గొప్ప అనుకుంటున్నారు, అహరోను గొప్ప అనుకుంటున్నారు, దేవదూతలు గొప్ప అనుకుంటున్నారు. అందుకే ఈ పత్రికలో దేవదూతల కంటే శ్రేష్ఠుడు, మోషే కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు, యెహోషువ కంటే శ్రేష్ఠుడు,
యేసు ప్రభు యొక్క శ్రేష్టత్వాన్ని గురించి ఈ పత్రిక అద్భుతంగా పౌలు గారు వివరించారు. నిజమే, అందరికంటే శ్రేష్ఠుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అందుకే ఈ పత్రికను ఎక్కువగా ప్రతిరోజు కూడా చదివినా ఒక అధ్యాయము అది మన జీవితానికి ఎంతో దేవునికరంగా ఉంటుంది, మన ఆధ్యాత్మిక జీవితానికి అది మేలుకరంగా ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. మొదటి అధ్యాయం సన్ ఆఫ్ గాడ్, ఆయన దేవుని కుమారుడు అని చెప్తున్నాడు. రెండవ అధ్యాయంలో ఆయన మనుష్య కుమారుడు అనే మాటలు ఇక్కడ తెలియచేయబడుతున్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఆయన దేవుని కుమారుడు, ఆయన మనుష్య కుమారుడు, సన్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ మ్యాన్. ఈ రెండు విషయాలు చాలా ప్రత్యేకమైనటువంటి విషయాలుగా మనకు కనపడుతుంది. హీఈస్ అరవెల్ బ్లడ్ అండ్ ఫ్లెష్. యేసు ప్రభువారు రక్త మాంసములతో ఆయన లోకానికి వచ్చారు అని చెప్తున్నాడు. హీఈస్ అరవెల్ బ్లడ్ అండ్ ఫ్లెష్. నిజమే, ఈ క్రిస్మస్ కాలంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట, ఆయన రక్త మాంసములు ఎందుకు పాలువాడయ్యాడు అని అంటే, తన పిల్లలు రక్త మాంసంలో ఉన్నారు అని అంటున్నాడు. హీఈస్ అటోన్మెంట్. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో, దేవా నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. ఒక శరీరమును అమర్చాడు దేవుడు. ఎందుకనంటే తన పిల్లలు రక్త మాంసంలో ఉన్నారు కాబట్టి ఆయనకు శరీరాన్ని అమర్చుకొని ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభు యొక్క త్యాగము, ఆయన బలి ఎంత శ్రేష్టమైనదో ఆలోచన చేయవలసిన వారమే ఉన్నాం. ఆదాము క్రియేషన్ ద్వారా వచ్చాడు, ఆయన సృష్టింపబడ్డాడు. కానీ సన్ ఆఫ్ మ్యాన్ యేసు ప్రభు వారు క్రియేషన్ ద్వారా రాలేదు, కానీ ఇన్కార్నేషన్, ఆయన ఒక అవతారముగా ఈ లోకానికి వచ్చాడు. ఇది చాలా భావగర్భితమైనటువంటి అంశాలుగా దీన్ని మనం గమనించాలి. ఆదాము పాపం చేసి దూరమైపోయాడు. పాపం చేసి దూరమైన వ్యక్తికి వాక్యం చెప్పే ప్రవక్త కావాలి. యేసు ప్రభు యొక్క జన్మలో ముఖ్యమైన అంశాలు, పాపమును బట్టి దూరమైన మానవునికి దేవుని గురించి తెలియచెప్పే ప్రవక్త కావాలి, ఒక ప్రాఫిట్ కావాలి. మానవుడు దేవుని నుంచి దూరం అయిపోయాడు, దేవునికి దగ్గరకు తెచ్చే ప్రీస్ట్ కావాలి. ఏదైతే మానవుడు తన యొక్క అధికారాన్ని పోగొట్టుకున్నాడో అన్నీ ఇవ్వడానికి ఒక పొటెంటెంట్ కావాలి. అందుకని యేసు ప్రభువు వారు ఒక ప్రాఫిట్గా, ఒక ప్రీస్ట్గా, ఒక పొటెంటెంట్గా ఈ లోకానికి వచ్చారు. ఈ 3 అంశాలు చేసిన వారు పాత నిబంధన గ్రంథంలో ఎవరు లేరు. ఒక ప్రీస్ట్గా, ఒక ప్రాఫిట్గా, ఒక పొటెంటెంట్గా యేసు ప్రభువు ఈ 3 చేశారు. అందుకని ఆయన వచ్చిన అంశము అదే ముఖ్యం. దూరమైపోయాడు మానవుడు, వాక్యం తెలియచేశాడు, దేవునికి దగ్గరగా తీసుకొచ్చాడు ప్రధాన యాజకుడిగా. 3వది, ఏదైతే మానవుడు లోపరుచుకోవాలో, ఏలాలో అవన్నీ కూడా క్రీస్తు ద్వారా ఒక పొటెంట్గా దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, మానవునికి దేవుని వాక్యం చెప్పాలన్నా, దేవునికి దగ్గరగా తీసుకురావాలన్నా, పోగొట్టుకున్న అధికారము తిరిగి సంపాదించాలన్నా అది క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం. అందుకని యేసు ప్రభువు వారు రక్త మాంసంలో పాలివాడయ్యాడని హెబ్రీ పత్రిక సారాంశాన్ని మనం గమనిస్తాం. ఇక్కడ ఆయనకి హ్యూమానిటీ, ఫస్ట్ చాప్టర్లో డీటీ చెప్తున్నాడు, ఆయన దైవత్వం చెప్తుంది మొదటి అధ్యాయం హెబ్రీ పత్రిక. 2వ అధ్యాయం హ్యూమానిటీ. చాలామందికి అనుమానం కలుగుతుంది, ఆయనలో ఎలా ఉంటుంది దైవత్వం, మానవత్వం? అవును, ఆయన 100% దేవుడు, 100% మానవుడు. ఒకసారి నేను ఈ మాట మీకు చెప్పాలని చూస్తున్నాను, తర్వాత మీరు గూగుల్లో సెర్చ్ చేయండి.
కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళ యొక్క డిక్షనరీలో ఫస్ట్ థియాలజికల్ టర్మ్ రాసినటువంటి అంశాన్ని మీకు చెప్తున్నాను. హైపోస్టాసిస్, HYPOSTASIS. మొట్టమొదటిగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళ యొక్క డిక్షనరీలో ఈ పదాన్ని రాశారు, హైపోస్టాసిస్. నిజమే, దైవ స్వభావం మానవ స్వభావం ఏకమై ఉన్నాయని వాళ్ళ డిక్షనరీలో రాశారు. ఎంత అద్భుతం కదా అన్నమాట. దేవుడు మానవుడు రెండు స్వభావాలు ఏకమై ఉన్నాయని యూనివర్సిటీ వాళ్ళు అద్భుతంగా ఆ టెక్నికల్ టర్మ్, ఆ థియాలజికల్ టర్మ్ అనేది వారి యొక్క డిక్షనరీలో రాయటం అనేది ఎంత విశేషమైనదో అది మనం గమనించాలి. అయితే యేసు ప్రభు యొక్క ఆయన శరీర ధారణ రావడానికి 7 అంశాలు. సహజంగా ఇది నేను క్రిస్మస్ మెసేజ్ అని పెట్టుకున్నాను. క్రిస్మస్ రోజు చెప్పాలని, ఇది క్రిస్మస్ సందేశంగా నేను ముందుగా సిద్ధపరచుకున్నాను. ఎందుకు అది ముందే చెప్తే బాగుంటుంది అనే ఆలోచనతో, యాక్చువల్లీ ఇది క్రిస్మస్ మెసేజ్ అండి. మళ్ళా రోజు నేను వేరేది చూసుకోవాల్సింది తప్ప ఇది క్రిస్మస్ సందేశం. మొట్టమొదటిగా ఆయన ఎవరనంటే 2వ అధ్యాయము 10వ వచనంలో ఆయన రక్షణకర్త అని రాశాడు పౌలు గారు. ఈజ్ అవర్ సేవియర్. ఆయన సేవియర్, ఆయన రక్షణకర్త. నిజమే, దూతలు కూడా ఏమని చెప్పారనంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేడు రక్షకుడు అంటే పాపానికి పరిష్కారం చూపేవాడు. రక్షకుడునంటే పాపం లేనివాడు ఉండాలి. రక్షకుడంటే పుట్టుకలో పరిశుద్ధుడై ఉండాలి. రక్షకుడునంటే కాలానికి అతీతుడై ఉండాలి. కాలములకు రావాలి, చరిత్రకు రావాలి. అతడే రక్షకుడు. హీఈస్ అవర్ సేవియర్. ఆయన మన రక్షణకర్త. కాబట్టి పాపానికి పరిష్కారం చూపించాలి. నేటి వరకు పాపానికి పరిష్కారం ఎవరు చూపించలేరు. పరిష్కారం చూపించేవాడు పాపం లేనివాడై ఉండాలి. పాపానికి పరిష్కారం చూపించేవాడు పుట్టుకతోని పరిశుద్ధుడై ఉండాలి. కాలానికి అతీతుడై ఉండాలి. అతడు చరిత్రలోనికి రావాలి. అది యేసు ప్రభువులో మాత్రమే జరిగింది. అందుకని హెబ్రీ పత్రికలో ఈ మాట అంటాడు, 2వ అధ్యాయం, ఇంత గొప్ప రక్షణ. హెబ్రీ పత్రికలో గొప్ప అనే మాట 7 సార్లు ఉంటుందండి. గొప్ప అనే మాట. ఈ లోకంలో ఏది గొప్ప అనంటే రక్షణ గొప్ప అన్నాడు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినట్లా మనం ఎలాగో తప్పించుకుందాము. ఇంత గొప్ప రక్షణ. ఆయన రక్షించడానికి వచ్చాడు. దేని నుంచి వచ్చాడు? తన ప్రజలను వారి పాపం నుంచి తానే రక్షించును. రక్షించేవాడు అతడు మరణించాలి కూడా. రక్షించేవాడు తన రక్తాన్ని కూడా కార్చాలి. అందుకని నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పగానే వెంటనే ప్రయారిటీస్ మారిపోయినాయి. అంతవరకు గొర్రెల కాపరికి ఏది ప్రయారిటీ ఉండేది? ఆ రాత్రిలో మందని ఏం కాచుకుంటున్నారు? గొర్రెలు కాచుకుంటున్నారు. ఎప్పుడైతే రక్షకుడి గురించి చెప్పారో వారి యొక్క ప్రయారిటీస్ మారిపోయినాయి. ఫస్ట్ ప్రయారిటీ రక్షకుడికి ఇచ్చారు. వాళ్ళు గొర్రెలు ప్రక్కన పెట్టారు. హుటాహుటిన జాప్యం చేయకుండా వెంటనే రక్షకుడి వారు కలుసుకున్నారు. నిజమే దేవుని బిడ్డలారా, అనేకమైన క్రిస్మస్ జరుపుకుంటున్నాం. మన జీవితంలోనే క్రిస్మస్ దాటిపోతున్నాయి. హుటాహుటిన వెళ్ళి రక్షకుడు మనం కలుసుకుంటున్నామా? రక్షణకర్త మనం కలుసుకుంటున్నామా? గొర్రెల కాపరులు హుటాహుటిన వెళ్ళారు. రాత్రి వేళ మందని విడిచిపెట్టారు. పాపాల నుంచి రక్షించే రక్షకుని కలుసుకున్నారు. వారి జీవితం ఎంత ధన్యమైపోయిందో కదా. హీఈస్ అవర్ సేవియర్. ఎంత గొప్ప రక్షణ! నిర్లక్ష్యం చేయకూడదు. ఇంకా చాలామంది రక్షింపబడలేదా? వెంటనే రక్షకుని కలుసుకోవాల్సిందే. యేసు ప్రభు చెప్పారు, యేసు ప్రభు యొక్క సువార్త ప్రారంభం, ఇదిగో దేవుని రాజ్యము సమీపించుచున్నది కనుక అందరూ మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. యేసు ప్రభు యొక్క స్వార్థ ప్రచారంలో, స్వార్థ ప్రారంభంలో ఆయన ప్రాస్పర్టీ చెప్పలేదు. ఇదిగో దేవుని రాజ్యము సమీపించుచున్నది కనుక అందరూ మారు మనసు పొంది స్వార్థను నమ్మండి, స్వార్థకు లోబడండి, స్వార్థను నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది.
హీజ్ అవర్ సేవియర్. నిజమే దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ టైంలో ఇంత గొప్ప రక్షణ పొందుకుని ఆయనను ఆరాధిస్తామనంటే ఎంత గొప్ప సంగతి. రక్షణకర్తను కలుసుకోకుండా, రక్షింపబడకుండా ఎన్ని క్రిస్మస్లు సెలబ్రేట్ చేసుకున్నా అది మన జీవితంలో, ఆత్మీయ జీవితానికి ఏమాత్రం కూడా అది మేలు కలగదనే విషయాన్ని ఇక్కడ ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి అలాంటి రక్షకుని మనం కలుసుకోవాలి. ఫస్ట్ది సేవియర్, రెండవది హీఈస్ అవర్ సబ్స్టిట్యూట్. ఆయన దేవునికి మానవులకు మధ్యవర్తి. యోబు న్యాయవంతుడు, యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించినవాడు, అంత భయభక్తులు కలిగినవాడు. ఏం జరిగిందో యోబుకు తెలీదు, మనకు తెలుసు. పెంట కుప్పల మీదకి వచ్చాడు, అర్థం కావటం లేదు. ఒక గావు కేక వేశాడు, అయ్యో నాకును దేవునికి మధ్యవర్తి ఉంటే ఎంత బాగుండును, నాకు మధ్యవర్తి లేకపోయినని చెప్పి గావు కేకలు వేస్తా ఉన్నాడు. ఆస్తి పోయినందుకు కాదు, తనకు అనారోగ్యం వచ్చినందుకు కాదు, తనకు 10 మంది బిడ్డలు చనిపోయినందుకు కాదు, అయ్యో నాకు మధ్యవర్తి లేకుండా పోయినని చెప్పి గావు కేక వేస్తూ ఉన్నాడు. సబ్స్టిట్యూట్, హీజ్ అవర్ సబ్స్టిట్యూట్. నిజమే దేవుని బిడ్డలారా, దేవునికి మానవునికి మధ్యవర్తి యేసుక్రీస్తుని నరుడు. నిజమే, ఆయన ఎందుకు నరుడు అయ్యాడనంటే, ఎందుకు రక్తమాంసంలో పాలువాడయ్యాడనంటే, ఒక ప్రక్కన పాప మీద చేయి వేశాడు, ఒక ప్రక్కనే తండ్రి మీద చేయేశాడు. 2 చేతులు వేయగలిగిన వాడు మధ్యవర్తి ఒక్కడే. అందుకని ఇటు మన మీద చేయి పెట్టాడు, తండ్రి మీద చేతి పెట్టాడు. తండ్రి, నేను రక్తం కాచాను, రక్తం కాచి నా రక్తంతో ఈ వ్యక్తిని కడిగని చెప్పి, ఇతను క్షమించు, ఇతను అంగీకరించని చెప్పి తండ్రికి మానవునికి సమాధానపరిచిన వాడు మన ప్రభునటువంటి యేసుక్రీస్తే. హీజ్ అవర్ సబ్స్టిట్యూట్. ఈ రోజున యేసు ప్రభు యొక్క చెయ్యి మన మీద ఉన్నదండి. అదే చెయ్యి తండ్రి మీద పెట్టాడు మధ్యవర్తిగా. ఈ లోకంలో మధ్యవర్తి ఎవరుంటారు చెప్పండి? మధ్యవర్తిగా ఉన్నవాటి ఎవరు ఉండరు. కానీ నీ కొరకు, నా కొరకు ఆయన ఎంతగా ఆయన మధ్యవర్తిత్వం చేశాడు. అందుకని మనం కీర్తన గ్రంథం చదువుకుని 8వ అధ్యాయం కదా, మనుషులు జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏ పాటి వాడు దర్శించటకు వాడు ఏ పాటి వాడు, మనుషులు దర్శించబడి 2 సార్లు ఉంది, వాడు ఏ పాటి వాడు. నిజమే కదా. మనిషి ఎలాంటి వాడు అండి? నరుని ఆయువు గడ్డుపు వంటిది అని అన్నాడు. నరుని యొక్క జీవితం ఏంటంటే, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిదే జీవితం. నరుని జీవితం ఒక నీడ వలె ఉంది, ఒక షాడో. అరే నిన్నే కనపడ్డాడు కదని అంటాం, ఒక నీడ వలె ఉంది. అలాంటి నీడ వలె ఉండే జీవితం, ఒక పురుగు లాంటి జీవితం, ఒక పువ్వు లాంటి జీవితం, ఒక ఆవిరి వంటి జీవితాన్ని దేవుడు ఎంత లక్ష్య పెట్టాడు, ఎంతగా దర్శించాడు. నరుని దర్శించుటకు, మనుషులు దర్శించుటకు వాడే పాటి వాడు. మనం ఏ పాటి వారం కాకపోయినప్పుడు కూడా యేసు ప్రభువారు ఈ క్రిస్మస్ సీజన్లో నిన్ను నన్ను దర్శించి ఆయన రక్తమాంసములతో వచ్చి నీ కొరకు, నా కొరకు ఒక మీడియేటర్గా, ఒక మధ్యవర్తిగా ఎంత సిలువలో ఆయన సంధి చేశాడో అది ఎంత గొప్ప బ్లెస్సింగ్ అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజమే దేవుని బిడ్డలారా, అది రెండవ సత్యం. మూడవది హీజ్ అవర్ శాంక్టిఫైయర్. 2వ అధ్యాయంలో ఉంటుంది మాట అంతా కూడా. 11 ఆయన పరిశుద్ధపరచుట. నిజమే, పరిశుద్ధపరచాలంటే ఆయన రక్తాన్ని పెట్టుకుని రావాలండి లోకానికి. దేవుడుగా వస్తే ప్రయోజనం లేదు. దేవుడుగా వస్తే పాపం క్షమించడం లేదు. ఆయన నిన్ను నన్ను పరిశుద్ధపరచాలనంటే, దేవా నాకు ఒక శరీరం అమర్చితివి, అమర్చడం మాత్రం కాదు, ఆయన రక్తం పెట్టుకుని ఈ లోకానికి వచ్చాడు. ఒక దేవుడు రక్తమాంసాలు లేని దేవుడు నీ కొరకు, నా కొరకు ఈ లోకానికి రక్తముతో అవతరించాడు. ఎందుకనంటే నిన్ను నన్ను పరిశుద్ధపరచడానికి ఎంత అద్భుతమైనటువంటి మాటను ఆలోచించేయండి. ఈ రోజున మనం పరిశుద్ధపరచాలి. చాలామంది మోక్షానికి వెళ్ళే మార్గం అని అంటే రకరకాల చెప్తున్నారు. దాన ధర్మాలు చేయాలి, అన్నదానం చేయాలి, వస్త్రదానం చేయాలి, భూదానం చేయాలి, పూజలు చేయాలి, లేకుంటే ఏదో ఒక యాత్రలు చేయాలి, చందాలు. నో,
వీటి ద్వారా పుణ్యకారుల ద్వారా మోక్షరాజ్యం చేరాలి. పరలోకం చేరాలనంటే నిన్ను పరిశుద్ధపరచాలి. పరిశుద్ధపరచాలంటే దేవుడు రక్తాన్ని పెట్టుకుని రావాలి. నీ కొరకు నా కొరకు రక్తం లేనివాడు, రక్తం లేని దేవునికి రక్తం ఉండదు. ఈ దూతలకు కూడా రక్తం ఉండదు. దూతలకు రక్తం ఉండదు, మాంసం ఉండదు. ఈ దేవునికి కూడా రక్తం ఉండదు, మాంసం ఉండదు. కానీ నన్ను శాంక్టిఫై చేయడానికి, నన్ను పరిశుద్ధపరచడానికి ఈజ్ అవర్ శాంక్టిఫై. నిజమే దేవుని బిడ్డలారా, ఈ యొక్క క్రిస్మస్ కాలంలో ప్రభు మనల్ని పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధపరచడానికే ఆయన ఈ లోకానికి గొర్రె పిల్లగా వచ్చాడు. పశువుల తొట్టులో పండుకున్న ఆ గొర్రెపిల్ల చూసినప్పుడు ఆ గొర్రెపిల్ల ఎలాంటి గొర్రెపిల్ల అంటే నీ కొరకు నా కొరకు, నీ పాపముల కొరకు నా పాపముల కొరకు వధించబడినటువంటి గొర్రెపిల్ల, రక్తం కార్చే గొర్రెపిల్ల. అందుకని ఆయన పశువుల తొట్టులో పండు పెట్టాను గొర్రెపిల్లగా. ఎందుకంటే గొర్రెపిల్ల చనిపోవాలి. పాత నిబంధన కాలం అంతా కూడా గొర్రెపిల్ల కథలే, గొర్రెపిల్ల యొక్క రక్తమే. కాబట్టి పాత నిబంధన ఈ గొర్రె పిల్లలు, గొర్రె రక్తం ఒక ఛాయగా ఉంటే నిజమైనటువంటి అసలుది ప్రభు యేసుక్రీస్తు విషయమని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆయన ఒక మనకు శాంక్టిఫైర్గా వచ్చాడు, మన పరిశుద్ధపరచడానికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఆయన సబ్స్టిట్యూట్లో ఒక మాట చెప్పాలి. ఆయన నరుడుగా వచ్చాడు. ఒక ఏంజిల్గా రాలేదు, ఒక ఏలియన్గా రాలేదు, ఒక యానిమల్గా రాలేదు, ఒక ఏంజల్గా రాలేదు, ఒక ఏలియన్గా రాలేదు, ఒక యానిమల్గా రాలేదు. నరావతారిగా ఈ లోకానికి నీ కొరకు నా కొరకు వచ్చాడని ఈ వాక్యము చెప్పబడుతుంది. అది రెండవ సత్యం. మూడవ సత్యం, నాలుగవది మనం చూస్తే ఈజ్ అవర్ సాటన్ కాంకరర్. సాతాను మీద విజయం ఇచ్చాడు, సాతాన్ని ఓడించాడు. సాటన్ కాంకరర్. చూద్దాం, ఈ వచ్చి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం. మనమంతా ధ్యానం చేసేది ఏప్రిల్ పత్రిక 2వ అధ్యాయంలో. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోపడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఇక్కడ అపవాది అనే మాట చూస్తున్నాం. వాడు ఎలాంటి వాడనంటే, చూద్దాం, చాలా చక్కని మాట. ఈ మాట మీరు అండర్స్టాండ్ చేసుకోండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలవరైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అంటున్నాడు. అంటే అపవాది ఫుట్నోట్లో సాతానని పెట్టాడు. మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోపడిన వారిని విడిపించుటకును. సాతాను ఎంత డేంజర్ అని అంటే, వాడు మనం పట్టుకోవడం కాదండి, వాడు ఏం చేస్తున్నాడంటే వాడు దాస్యమునకు లోపరుస్తున్నాడు. అందుకని కొంత చూడండి, కొంతమంది సాతాను బాగా పట్టుకుని వాడు దాస్యం లోపరుస్తాడు. అంటే వాడు జీవితకాలం అంతా గుడికి వస్తాడు, ప్రభు వల్ల చేసేసి తాగుడు మానడం. ఎందుకంటే సాతాను లోపరిచేశాడు వాడు మానడు. ఇంకా వాడు కొంతమంది సిగరెట్లు తాగుతుంటాడు, గుడికి వస్తూ ఉంటాడు, ఎందుకంటే సాతాను లోపరిచేశాడు. ఇక్కడ బయటికి రాడు. కొంతమందికి అక్రమ సంబంధాలు ఉంటాయి, వాడు లోపరిచేశాడు, వాడు బయటికి రాడు. ఒకరికి గుట్కలు తినేది ఉంటాడు, వాడు లోపరిచేశాడు, వాడు బయటికి రాడు. ఒకరికి అబద్ధాలు మాట్లాడుతుంటాడు, వాడి జీవితకాలం అంతా అబద్ధాలు, వాడు బయటికి రాడు. ఒకడు ఏంటంటే అతిక్రమణలు చేస్తాడు, లోపరిచేశాడు. అందుకని చెప్తున్నాడు, లోపరిచాడు దాస్యమునకు అంటే ఒక బలహీనతకు నిన్ను దాసుడుగా చేసేసాడు అని చెప్తున్నాడు. అదండి, ఒక బలహీనతకి నిన్ను దాసుడుగా చేశాడు, నిన్ను లోపరిచేశాడు. నిజమే, నేటి కాలంలో ఏదొక వ్యసనంతో లోపడిపోయినాం. ఎందుకంటే సాతాను, అపవాది, వాడి యొక్క బలము ఎంత గొప్పదో చెప్తున్నాడు పౌలు గారు. వాడు చాలా బలము గలవాడు. అలాంటి బలము గలవారిని ఓడించాలనంటే, అలాంటి దాస్యం నుంచి విడిపించాలనంటే యేసు ప్రభు కూడా రక్త మాంసంలో పాలివాడాయను. నిజమే దేవుని బిడ్డలారా, హీఈస్ అవర్ సాటన్ కాంకరర్. అలాంటి బలము గలవాడు సాతాను ఓడించాడు కాబట్టి ఈ రోజున ఇలా ఉండగలిగామండి మనం. లేకుంటే ఏదో ఒక వ్యసనంతో లోబడి పడమే, ఏదో ఒక వ్యసనంతో ఉండేవాళ్ళమే. వ్యసనం మానుకో మనం. జీవితంలో ఎన్నెన్నో పాడైపోయాం, కానీ వ్యసనం నుంచి బయటకు రావడం. ఈ రోజున మనం అనేక వ్యసనాల నుంచి బయటకు వచ్చామనంటే యేసు ప్రభువు వారు
రక్త మాంసమును ధరించుకొని అపాధిక బలమును యేసు ప్రభువారు ఓడించి మనకు విజయం ఇచ్చారు. హీఈస్ అవర్ సాటన్ కాంకరర్. అందుకని యేసు ప్రభు అన్నారు, మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడని. మరణమును నిలదీసిన వాడు మన ప్రభుని యేసుక్రీస్తు. మరణాన్ని కాలర్ పట్టుకుని పైకి లేపినవాడు మన ప్రభుని యేసుక్రీస్తు. ఈజ్ అవర్ సాటన్ కాంకరర్. ఆయన మనకు విజయాలను ఇచ్చేవాడు. ఎంత విజయం ఇచ్చాడండి, ఎంత విజయం ఇచ్చాడు. సాతాను ఎంత లోపరచడానికి ప్రయత్నం చేశాడు, లోపరచుకోలేకపోయాడు. వాడు ఇంకా ప్రయత్నం చేస్తాడు మనం లోపరచుకోవాలని, వాడి వల్ల అవ్వట్లేదు. ఎందుకంటే యేసు ప్రభు వారు సిలువలో మనకు విజయం ఇచ్చారు. యేసు ప్రభు రక్తం కాచి ద్వారా మరణము నుండి అపాధిక కుతంత్రాల నుంచి, వాడు బలహీనత నుంచి ప్రభు విడిపించారు. కాబట్టి ఇప్పుడు సాతాడు తంత్రగొట్టు మన మీద ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ వాడు సక్సెస్ కావటం లేదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఒక కాంకరర్గా ఆయన మన జీవితంలో ఆయన ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సాతానుడు ఎంత కుయుక్తిపరుడనంటే యేసు ప్రభు మీద దాడి చేశాడు. మనం చదువుకున్నాం, ఇది మత్తయి సువార్త 4వ అధ్యాయం మీరు చదువు విన్నారు. వాడు ఎలా వచ్చాడు తెలుసా? సాతాను ప్రభు దగ్గరికి ప్రొవిజన్ తీసుకొచ్చాడు, రొట్టెలు తీసుకొచ్చాడు. ఇక రొట్టెలు చూపిస్తే ఎవరికైనా కానీ ఏమైపోతుంది, కొంచెం స్పిరిచువాలిటీ తక్కువైపోతుంది. రొట్టెలు బాగున్నాయనుకోండి, ఇక మనిషిని డైవర్ట్ చేయకపోయి దేవుని యొక్క ప్రోగ్రామ్ చేంజ్ చేయాలి. అందుకనే మానవునికి రొట్టెలు ఎక్కువ ఇస్తూ ఉన్నాడు. యేసు ప్రభు కూడా రొట్టెలు చూపించాడు. రొట్టెలు చూపించి ఆయన ప్రోగ్రామ్ని డైవర్ట్ చేయాలనుకున్నాడు. కానీ యేసు ప్రభు రొట్టెలు కాదయ్యా, మనుషుడు దేవుని నోటి నుంచి ఆ మాటను బట్టి కూడా బ్రతుకుతాడని చెప్పి యేసు ప్రభు వారు వాడికి సమాధానం ఇచ్చాడు. నేటి కాలంలో ప్రొవిజన్ తీసుకొస్తాడు, రొట్టెలు తీసుకొస్తాడు. రొట్టెలు తీసుకొచ్చి మోసం చేస్తున్నాడు ప్రజల్ని. ఒక వ్యక్తిని మోసం చేయాలంటే రొట్టెలు ఇస్తూ ఉన్నాడు. ప్రొవిజన్ని ప్రభు తిరస్కరించాడు. రెండవది, యేసు ప్రభు దగ్గరికి ఎత్తైన శిఖరం తీసుకెళ్ళాడు, పొజిషన్ చూపించాడు. నీకు ఈ పొజిషన్ ఇస్తాను, నువ్వు నాకు సాగిల పడితే నాకు నమస్కారం చేస్తాయి అంటే యేసు ప్రభు యొక్క ప్రోగ్రాంను తప్పించడానికి. ఎందుకంటే సాతానుడు మరణము బలము గలవాడు, వాడికి పవర్ ఎక్కువ ఉంది, వాడు చాలా బలము గలవాడు. కాబట్టి మరి ఆ ప్రోగ్రాం తప్పించాలనంటే వాడు ఏదో ఒకటి తీసుకువస్తూనే ఉన్నాడు. ఎందుకంటే మరణం ద్వారా నశింపచేస్తున్నాడు ఎవరిని? సాతాన్ని. సాతాన్ని నశింప చేయాలంటే ఒట్టిగా కాదు, మరణము ద్వారానే నశింప చేయాలి. అది క్రీస్తు ప్రభు మరణం ద్వారా, ఆయన కాచిన రక్తం ద్వారానే నశింప చేయాలి. కాబట్టి ఒట్టిగా అపాధి నశించాడు. మనం అన్నట్టుగా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ సాతాను పోడు, వాడు నశింప చేశాడు. కాబట్టి వాడు మనకు లోపడుతున్నాడు. ఇప్పుడు అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి రెండవది ఆడు పొజిషన్స్ తీసుకొచ్చాడు. తర్వాత ప్రోగ్రామ్ని మార్చాలనుకున్నాడు. కానీ యేసు ప్రభు అన్నాడు, సాతానా వెనక్కి పొమ్ము అని చెప్పాడు. నిజమే దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితంలో మన స్పిరిచువాలిటీ తగ్గించడానికి కొన్నిసార్లు మనకు ఆఫర్ ఇస్తున్నాడు ప్రొవిజన్. కొంతమందికి ఈ యొక్క పొజిషన్ గురించి కొంతమందికి ఆశ చూపిస్తున్నాడు. నీకు పొజిషన్ కావాలి, పొజిషన్ తీసుకో, జాగ్రత్త, ప్రమాదం ఉన్నది, సాతానికి స్ట్రాటజీ ఉన్నది, మందులో జాగ్రత్త, నీ ప్రోగ్రాం తప్పిస్తున్నాడేమో అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆయన సాటన్ కాంకరర్గా ఉన్నాడు. ఐదవది, హీజ్ అవర్ సింపథైజర్. అందుకనే 17వ వచనంలో ఉంటాడు, ఆయన ప్రధాన యాజకుడుగా. ఎలాంటి ప్రధాన యాజకుడు అంటే కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు. ఎంత అద్భుతమైన మాట. యేసు ప్రభు ఎక్కడున్నారు? బెత్లెహేములో ఉన్నారా? పశువుల తొట్టిలో ఉన్నారా? యెరూషలేములో ఉన్నారా? ఎక్కడంటే హెచ్చింపబడి తండ్రి కుడిపార్శ్వమున ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ప్రధాన యాజకుడిగా ఉండి ఏం చేస్తాడో తెలుసండి? సింపథైజర్గా ఉన్నాడు. ఆయన కనికరం చూపిస్తూ ఉన్నాడు. అదే మాటలు చెప్తున్నాడు, ఆయన కనికరం చూపిస్తున్నాడు. నిజమే. ఎలాంటి కనికరం అంటే కొన్నిసార్లు మన జీవితంలో దివాళా తీసిన రోజులు ఉన్నాయి. అప్పుడు ప్రభు మనం విడిపించినప్పుడు ఆ దివాళాతో నుంచి ప్రభువును విడిపించడం. కొన్నిసార్లు మనకు రిపోర్ట్స్ బ్యాడ్గా ఉంటాయి. ప్రభు, నాకు అనారోగ్యం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, ఈ సమస్య ఉంది ప్రభు అంటే ఆయన కనికరం చూపించడం. ప్రభు, నేను అప్పులో మునిగిపోయిన ప్రభు, అప్పుల నుంచి బయటకు రాలేకపోతున్నాను అన్నప్పుడు ఆయన కనికరం చూపించడం. ప్రభు, నా కుటుంబ బాంధవ్యాలు తక్కువైపోతున్నాయి ప్రభు, కుటుంబ సంబంధాలు చాలా మెరుగుపడలేదు అన్నప్పుడు ఆయన కనికరం చూపించడం. ఆయన ఎలా ఉన్నాడంటే ఒక సింపథైజర్గా ఉన్నాడు. ఈ లోకంలో మన మీద
కనికరం చూపించేవారు ఎవరున్నారంటే ఆయనే మన ప్రధాన యాజకుడు, మన ప్రభు యేసుక్రీస్తు. ఆయన సింపథైజర్ ఉన్నాడు. నీ పట్ల, నా పట్ల, మన పట్ల ఆయన కనికరం చూపుతున్నాడు. ఆయన కనికరం చూపే మంచి ప్రధాన యాజకుడని దేవుని వాక్యం ఎంత స్పష్టంగా తెలియచేయబడుతుందో ఆలోచించేయండి. నిజమే దేవుని బిడ్డలారా, మన శ్రమల్లో కనికరం, మన బాధల్లో కనికరం, మన అవసరతలో కనికరం, మన ఇక్కట్లో కనికరం, మన వ్యాధుల్లో కనికరం. ఆయన నేటి వరకు కూడా పరలోకం నుంచి నీ పట్ల, నా పట్ల ఒక సింపథైజర్గా కనికరాన్ని చూపిస్తూనే ఉన్నాడు. అది 5వ సత్యం. 6వది, హీఈస్ అవర్ సక్కర్. ఆయన మనకు సహాయకుడని ఈ 17వ వచనంలో మనకు సహాయకుడని. నిజమే, ఆయన మనకు సక్కర్, మనకు సపోర్టర్. ఒక్కసారి అందరి ఈ వచనం తీసి చూద్దాం. ఒక వచనం అందరూ కూడా చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. నేను ఏమాత్రమును విడువను అనే మాటలు మీరు చదువుకోవాలండి. ఇది చదువుదాం, అందరూ కలిసి చదువు స్టార్ట్ చేద్దాం. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలను. ఇది బైహార్ట్ వచ్చారండి అందరికీ. ఇంకొకసారి చదవండి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలదు. మంచి పిరుగుతనంతో చెప్పాలా? మంచి ధైర్యంతో చెప్పాలి. మంచి ధైర్యం. ప్రభు నాకు సహాయకుడు, నాకు సహాయం ఉంది. ఈజ్ అవర్ సక్కర్, నాకు సహాయం ఉంది. కాబట్టి ప్రభు యొక్క వాగ్దానం ఏంటంటే, నేను ఏమాత్రమును విడువను, ఎన్నడను ఎడబాయను అని, నీకు సహాయం చేయవాడును నేనే అని ప్రభు చెప్తున్నారు. నిజమే దేవుడు బిడ్డలారా, ఎంత సహాయము దేవుడు మనకిస్తున్నాడో ఆలోచించేయండి. ఈజ్ అవర్ సక్కర్. చివరిగా 7వది, ఈజ్ అవర్ సావరిన్. ఆయన మొదటి రాకడలో సేవియర్గా వచ్చాడు, కానీ 2వ రాకడలో ఆయన సావరిన్గా రాబోతున్నాడు. రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా, భూపతులకు అధిపతిగా ఈ లోకానికి రాబోతున్నాడు. ఆయన వచ్చాడనంటే నీతి రాజ్యం స్టార్ట్ చేస్తాడు. ఆయన వచ్చాడనంటే దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు. యుగ యుగములు దావీదు వంశస్థులను ఏలతాడు. మనల్ని ఏలడండి, ఎందుకంటే మన ప్రభుతో ఉంటాం. ఇప్పుడు ఇక్కడ మీరు మరియకు వాగ్దానం ఇచ్చిన గాబ్రియలు దూత, ఎందుకంటే ఆయన సర్వోన్నతుడి కుమారుడు. ఆయన ఎలాంటి వాడనంటే యాకోబు వంశస్థులను యుగ యుగం మనల్ని ఏలేవాడు కదా. మన ప్రభుతో ఉంటాం, మన పెండ్లి కుమార్తె కదా. యేసు ప్రభు పెండ్లి కుమారుడు, మన పెండ్లి కుమార్తె, మనం ప్రభుతో ఉంటాం. ఎవరిని ఏలుతాడంటే ఈ లోకంలో రాజ్యములన్నీ కూడా యుగ యుగములు ప్రభు ఏలును. ప్రభు ఏలే కాలం ఎలా ఉంటుందో తెలుసా ఈ రాజ్యం అంతా? ఒకవేళ రేపు వచ్చాడు అనుకోండి, ఆయన భూమి మీదకి వస్తాడు, ఎక్స్టెంట్కి వస్తాడు, సింహాసనం కూర్చుంటాడు, ఏళ్తాడు. ఆయన ఏలినప్పుడు ఒక అంబులెన్స్ సౌండ్ ఉండదు. ఆయన ఏలినప్పుడు ఒక మిస్సైల్ సౌండ్ ఉండదు. ఆయన ఏలినప్పుడు ఒక క్షిపణి సౌండ్ ఉండదు. అంత నీతి రాజ్యం ఉంటుంది, అంత శాంతి రాజ్యం ఉంటుంది. అందుకనే హీజ్ అవర్ సావరెన్. కాబట్టి ఆయన సార్వభౌముడుగా రాబోతున్నాడని వాక్యం సెలవిస్తుంది. హీజ్ అవర్ సేవియర్. 2వది, హీజ్ అవర్ సబ్స్టిట్యూట్, హీజ్ అవర్ శాంక్టిఫైయర్, హీజ్ అవర్ సాటన్ కాంకరర్, హీజ్ అవర్ సింపథైజర్, హీజ్ అవర్ సక్కర్, హీజ్ అవర్ సావరెన్. కాబట్టి ఆయన రక్తమాంసంలో పాలువాడాడు, నీ కొరకే, నా కొరకే. ఆయన రక్తమాంసంలో లేనివాడు, తన పిల్లలు రక్తమాంసంలో ఉన్నారు కాబట్టి నీ కొరకు, నా కొరకు రక్తమాంసంలో పాలువాడాయి. ఆయన నీ కొరకు, నా కొరకు చనిపోవడానికి, మరణించడానికి ఆలస్యం చేయలేదు. ఇంకా కొంతకాలం భూమి మీద ఉండాలని ప్రభు కోరుకోలేదు. నిన్ను నన్ను క్షమించడానికి ఆయన కలవరి శిలువకు పరుగులు తీశాడు. ఆయన ఆలస్యం చేయలేదు. కొంత టైం పాస్ చేయొచ్చు. ఆయన ఇంకో కొంతకాలము బాధలు చెప్పుకుండొచ్చు, కొంతకాలము పొడిగించవచ్చు. కానీ 33.5 సంవత్సరాలు అంటే 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. సిలువకు త్వరగా పరిగెత్తాడు, సిలువకు వెంటనే పరిగెత్తాడు. సిలువలో నీ కొరకు, నా కొరకు రక్తం కాచి మనను అపాధి శక్తి నుంచి, అపాధి బంధకం నుంచి లోపడిన వారిని విడిపించాడు. ఈ రోజున ప్రభు
మనకు విడిపించాడు కాబట్టి ఈరోజు ఇట్లా సంతోషం ఉండగలిగాం. ఇంకా చాలామంది యేసు ప్రభు రక్తం రాలేదు, అందుకని వారు బలహీనతలో ఉన్నారు, ఇంకా పాపంలో ఉన్నారు, ఇంకా వారు సాతానికి లోబడిపోయినారు. ఎందుకనంటే సాతానిక బలము గలవాన్ని విడిపించాలంటే యేసు ఒక్కడే సాధ్యం, యేసు ఒక్కడే విడిపించగలుగుతాడు. ఈ ప్రపంచమంతా ఎందుకు వచ్చారు ప్రభు దగ్గర కంటే అలాంటి మరణం యొక్క బలము గలవానిని విడిపించడానికి యేసు మాత్రమే శక్తిమంతుడు. నువ్వెంత బలమున్నప్పటికీ కూడా అలాంటి బలము గలను విడిపించడానికి యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆ ప్రభుకు మన జీవితాన్ని అర్పించుకుందాం, ప్రభు రాకకు కనిపెడదాం. ఆయన సావరినిగా త్వరలో రాబోతున్నాడు. ఆయన రాజ్యానికి సిద్ధపడి ఆయన కృపను పొందుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప అట్టి సహాయము ఉదయకాల మందు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. సమస్త ధ్యానములకు మించిన మన తండ్రిని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావాలి ఉండును గాక. దేవా శుద్ధ హృదయము Show.